అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాస్ డైలీ వైబ్స్. ఈరోజు స్పెషల్ అయితే మటన్ కర్రీ అనమాట. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. మటన్ ఎప్పుడు కూడా కుక్కర్లోనే డైరెక్ట్గా వండేస్తూ ఉంటాను. ఈసారి కుక్కర్లో ఉడకబెట్టేసి కడాయిలో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మటన్ అయితే ఒక 2 times వాష్ చేసేసుకోవాలి. వన్స్ బాగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లో అయితే వేసేసుకున్నాను. దీంట్లోనే కొంచెం కారం, పసుపు, ధనియాల పౌడరు, పెప్పర్ పౌడరు, ఆయిల్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఆయిల్, పెరుగు వేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మటన్ అన్నిటిని కూడా మనకి మసాలాలన్నీ కూడా బాగా పట్టాలి. ఇంకా ఏమి అంటే వాటర్ గట్ట ఏమీ యాడ్ చేయకుండానే కుక్కర్ మీద మూత పెట్టేసి నేనైతే 3 విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకుంటున్నాను అనమాట. వన్స్ బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మీద మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా పక్కనే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని పొటాటోస్ అయితే వేసుకున్నాం. మటన్ కర్రీలో కంపల్సరీ మాకు ఇక్కడ బెంగాల్లో అయితే పొటాటోస్ అనేవి వేస్తూ ఉంటారు. ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా బిర్యానీలో కానీ దేంట్లో అయినా పొటాటో కూడా కంపల్సరీ వేస్తూ ఉంటాను నేను కూడా. ఇంకా పొటాటోస్ని అయితే కొంచెం పసుపు అనేది వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి. అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా అనేది వేసుకొని వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మనకి ఫ్రై అయిపోతుందండి. ఇంకా ఏదైతే మటన్ కొవ్వు ఉంటుంది కదా, అది మనం కుక్కర్లో పెట్టేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. అలా కాకుండా ఫ్రై చేసిన ఆనియన్స్లోనే ఆ కొవ్వు కూడా వేసుకుంటే మనకి అంత తొందరగా కరిగిపోదన్నమాట. ఇంకా దీంట్లోనే అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అల్లం తల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం మనం సాల్ట్, కారం, కొంచెం పసుపు అనేది వేసేసుకున్నాను. ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా వన్స్ బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని అయితే ప్యూరీ చేసేసుకున్నాను. ఆల్రెడీ ప్యూరీ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ ప్యూరీ అయితే దీంట్లో వేసేసుకుంటున్నానండి. వేసుకొని మటన్ అంటే టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. దగ్గరికి వచ్చిన వరకు వన్స్ బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కుక్కర్ మీద మూత పెట్టేసి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా 3 విజిల్స్ వచ్చిన వరకుని, అదే మొత్తం మటన్ అంతా కూడా కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. దీంట్లో ఎలాంటి మనము వాటర్ గట్ట ఏమీ వేయకుండా మనం ఉడికించుకున్నాము. ఆల్రెడీ మటన్లో వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా చూసారా అంతా కూడా కడాయిలో అయితే వేసేసుకున్నాను. మనకు వాటర్ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ అనేది వేసుకొని ఆల్రెడీ పొటాటో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోస్ని కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఒక 5-10 minutes అయితే మూత పెట్టేసుకున్నాను. ఇంకా పైనుంచి అయితే ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మనకి చూసారా గ్రేవీ కూడా ఎంత థిక్గా కూడా వచ్చింది కదా, మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. మనం ఇలాగా ఇంకా లాస్ట్లో మీట్ మసాలా అనేది వేసుకొని ఇంకా పొయ్యి కట్టేస్తే సరిపోతుంది అనమాట. వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుందండి. ఇది మనకి రైస్లో కానీ చపాతీస్లో కానీ పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.